బ్రో, నాదొక క్వశ్చన్. ఓకే. ఒక అబ్బాయి ఒక అమ్మాయి రిలేషన్లో ఉన్నారు. అబ్బాయి షర్ట్ మీద ఒక లిప్స్టిక్ షేడ్ చూసింది. ఓకే. ఆ షేడు అమ్మాయిది కాదు, ఓకే. వేరే ఎవరిదో. ఓకే. ఇప్పుడు అమ్మాయి ఏం చేయాలి? ఇఫ్ ఇన్ కేస్ మ్యారీడ్ అయితే ఏం చేయాలి, అన్మ్యారీడ్ అయితే ఏం చేయాలి? మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా మన లిప్స్టిక్ షేడ్ ఇంకెప్పుడు ఆ షర్ట్ తాకుండా అయితే చూసుకోవాలి. సూపర్. నీకు క్వశ్చన్. ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు సిన్సియర్గా లవ్ చేసుకుంటున్నారు. అబ్బాయి షర్ట్ పైన అమ్మాయి లిప్స్టిక్ కవర్ చూస్తుంది, లిప్స్టిక్ షేడ్. అది ఆ అమ్మాయిది కాదు. ఇప్పుడు వాళ్ళిద్దరు పెళ్ళి అయితే ఏం చేయాలి? ఇన్ కేస్ వాళ్ళిద్దరికి పెళ్ళి అవ్వకుండా తను అలా చూస్తే ఏం చేయాలి? పెళ్ళి అయితే, పెళ్ళి అవ్వకపోయింటుంటే అంతే, సింపుల్. మీ జనరేషన్ నుంచి కూడా అంతేనా? చెప్పు మామూలుగా. తర్వాత అడిగేసి వదిలిస్తే, అంటే తెలుసుకున్నాక వదిలిస్తే సరిపోద్దా? అతని కోసం మరి ఆవిడకి అర్థమైతే ఓకే, బై మిస్టేక్ ఏదో ఇఫ్ ఇన్ కేస్ మ్యారీడ్ అయితే వాళ్ళు, ఏమో అన్మ్యారీడ్ అయితే ఆప్షన్ చెప్పే ఎక్స్పీరియన్స్ వదిలేయాలి. ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి సిన్సియర్ లవ్లో ఉన్నారు. సో అమ్మాయి అబ్బాయి షర్ట్ మీద ఒక లిప్స్టిక్ చూసింది, అది తన లిప్స్టిక్ కాదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇఫ్ దే ఆర్ మ్యారీడ్ ఏం చేయాలి? ఇఫ్ దే ఆర్ అన్మ్యారీడ్ ఏం చేయాలి? నువ్వైతే ఏం చేస్తావు? అన్మ్యారీడ్ అనుకో వదిలేస్తాను, ఎంజాయ్ చేయమంటాను. మ్యారీడ్ అనుకో చెక్కేయడమే, దానికి అడిగి కూడా. నువ్వైతే ఏం చేస్తావు? నేను చెక్కేస్తానని చెప్తున్నాను ఇద్దరికి. పర్ఫెక్ట్. ఒక అబ్బాయి అమ్మాయి ఇద్దరు సిన్సియర్గా లవ్ చేసుకుంటారు. అబ్బాయి షర్ట్ పైన అమ్మాయి లిప్స్టిక్ షేడ్ చూస్తుంది. ఆ లిప్స్టిక్ షేడ్ అమ్మాయిది కాదు, ఎవరో సమ్మన్ అదర్. పెళ్ళి అయితే అబ్బాయి ఏం చేయాలి? ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళిద్దరు మ్యారీడ్ అయితే, ఇన్ కేస్ మ్యారీడ్ అవ్వకపోయి ఉంటే అబ్బాయిని ఏం చేయాలి? మ్యారేజ్ అయితే దగ్గర రానివ్వకూడదు, మ్యారేజ్ కాకపోతే వదిలేయాలి. దగ్గరికి రానివ్వకూడదు అంటే అదొక్కటి సొల్యూషన్ సరిపోద్దా? మరి దానికంటే అబ్బాయి దేనికి లొంగడే. ఎగ్జాక్ట్లీ.